మోదీ పొలిటికల్ స్ట్రాటజీ, చోళుల గడ్డపై కమలదళం దృష్టి, హీటెక్కిన తమిళ రాజకీయాలు. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. చోళుల గడ్డపై కాషాయ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. తమిళనాట హిందుత్వ నినాదాన్ని గట్టిగా వినిపించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం నయా స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. ఇప్పటికే మురుగు భక్తార్గల్ మహానాడుతో విజయాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా ప్రధాని మోదీ అరియాలూరులో పర్యటించారు. దీంతో తమిళ రాజకీయాల్లో ఒక్కసారిగా కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మరి తమిళగడ్డపై బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది, అక్కడి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. చోళ చక్రవర్తి రాజేంద్ర చోళుడు జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా అరియాలూరుకు వెళ్లారు. గంగైకొండ చోళపురంలో చోళరాజులు నిర్మించిన బృహదీశ్వర ఆలయాన్ని దర్శించారు. చూడటానికి ఇదో సాంస్కృతిక కార్యక్రమంలా అనిపిస్తుంది, కానీ కాదు. ఇది బీజేపీ సరికొత్త రాజకీయ వ్యూహంలో ఒక చిన్న భాగం. అక్కడ ద్రవిడవాదం, నాస్తిక మరియు హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న డిఎంకే ప్రభుత్వానికి చెక్ పెట్టాలన్న కాషాయ దళం స్ట్రాటజీ. ఇప్పటికే మురుగు భక్తార్గల్ మహానాడుతో తమిళనాడు రాజకీయాల్లో వేడి రాజుకోగా, తాజాగా ప్రధాని మోదీ పర్యటనతో ఆ వేడికి ఆజ్యం పోసినట్లయింది. సనాతన ధర్మాన్ని అవహేళన చేసిన డిఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించి కాషాయ జెండాను ఎగరవేయాలని భావిస్తోంది. బీజేపీ నాస్తిక, ద్రవిడవాదంతో పాటు హిందుత్వానికి వ్యతిరేకం డిఎంకే పార్టీ. ఇక రీసెంట్ గా అక్కడ ఏర్పాటైన దళపతి విజయ్ టీవీకే పార్టీది కూడా దాదాపు అదే విధానం. ఈ నేపథ్యంలోనే హిందుత్వ ఎజెండాతో తమిళ సంస్కృతిని హైలైట్ చేసే ప్రయత్నంలో ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సరే చోళగడ్డపై తన జెండాను ఎగరవేయాలని చూస్తోంది. ఎందుకంటే తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలే అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. అందులోనూ డిఎంకే, ఏడీఎంకే ప్రధాన పార్టీలుగా కూటమిలుగా ఏర్పడి దశాబ్దాలుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు అధికారాన్ని పొందాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. అయితే తమిళనాడులో బీజేపీ ఇది వరకు చాలా బలహీనంగా ఉంది. కానీ ఇటీవల అన్నామలై దూకుడు నాయకత్వ శైలి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో క్రమక్రమంగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. బీజేపీ ఓట్ల వాటా 3.6% నుండి దాదాపు 11.2% పెరిగింది. దీన్ని మనం అతిపెద్ద మార్పుగా భావించవచ్చు. ఏఐఏడీఎంకేతో చేతులు కలిపిన బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలైను రాజకీయ రణరంగంలోకి దింపింది. ఇటీవల బీజేపీ హిందూ మున్నాన్ని ఆధ్వర్యంలో మదురైలో జరిగిన మురుగు భక్తార్గల్ మహానాడుకు అన్నామలైతో పాటు కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. హిందుత్వం, సనాతన ధర్మ పరిరక్షణకే లక్ష్యంగా సాగిన అతిపెద్ద ఆధ్యాత్మిక హిందూ సమ్మేళనానికి తమిళనాడులో హిట్ కొట్టింది. ఇక తమిళనాడులోని ద్రవిడ రాజకీయాలను సవాల్ చేసే ప్రయత్నాల్లో ఒక భాగమే ఇప్పటి మోదీ అరియాలూర్ పర్యటన. ఆది తిరువాతిరై ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. ఈ సందర్భంగా సనాతన వైభవాన్ని చాటి చెప్పిన ఆయన తమిళనాడును కాశీతో అనుసంధించారు. చోళ సామ్రాజ్యం జాతీయ సనాతనంలో భాగమని బీజేపీ నొక్కి చెబుతోంది. చోళులను ఈ సందర్భంగా ప్రశంసించిన ఆయన తమిళ భాష భారతదేశ ఆత్మ అని చెప్పారు. రాజరాజ చోళ మొదటి జయంతి వేడుకలను ఆయన చేతుల మీదుగా నిర్వహించారు. రాజరాజ చోళ దక్షిణ భారత చరిత్రలో బాగా ఖ్యాతి గడించిన చక్రవర్తి. ఆయన అనేక దేవాలయాలను నిర్మించారు. ఆయన విజయగాథలు నేటికి తమిళ గుర్తింపుకు గర్వకారణం. అందుకే ప్రధాని మోదీ ఆయనను గొప్ప పాలకుడుగానే కాకుండా సనాతన సంస్కృతికి చిహ్నంగా అభివర్ణించారు.
చోళ సామ్రాజ్యపు శక్తివంతమైన నావికా దళాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారత్ తన రక్షణ బలగాలను బలోపేతం చేస్తుందన్నారు. చోళ సామ్రాజ్యాన్ని భారతదేశ స్వర్ణ యుగాల్లో ఒకటిగా పేర్కొన్నారు. చోళ సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఎన్నికలు జరిగాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు ఇప్పుడు మన పార్లమెంట్లో ఉన్న సెంగోల్ రాజదండానికి తమిళ సంస్కృతిలో చాలా ప్రాముఖ్యత ఉంది. చోళ రాజవంశ కాలం నుండి సెంగోల్ ముఖ్యమైనది. సెంగోల్ అనేది తమిళ పదం సమ్మై నుండి వచ్చింది. దీనికి ధర్మం అని అర్థం. బ్రిటిష్ పాలన నుండి విముక్తి, స్వతంత్ర భారతానికి అధికారిక బదిలీకి ప్రతీకగా నిలుస్తుంది. కాగా సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల లాంటిదని, దీన్ని పూర్తిగా నిర్మూలించాలని డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసి వివాదాన్ని సృష్టించారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ ఆవేశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డిఎంకే దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ దీన్ని హిందూ విశ్వాసంపై జరిగిన దాడిగా అభివర్ణించింది. దీనికి ప్రతిస్పందనగానే మోదీ చోళరాజ జయంతిలో పాల్గొనడమని చెప్పుకోవచ్చు. ఇక తమిళనాడులో సుమారు 6.2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో సగం మంది హిందువులే కావడం గమనార్హం. బ్రాహ్మణ వెల్లెల్లార్, గౌండర్, తేవర్ వంటి వర్గాలుండగా వీరంతా సాంస్కృతికంగా చోళులతో సంబంధం కలిగి ఉన్నారని సమాచారం. సాధారణంగా వారి మొగ్గు డిఎంకే లేదా ఏఐడిఎంకే వైపు ఉంది. కానీ ఇటీవల సనాతన ధర్మంపై డిఎంకే వైఖరి నేపథ్యంలో ఈ వర్గాలన్నీ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తున్న బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఒకవేళ ఈ వర్గాల నుంచి 10% మంది ఓటర్లను కనుక బీజేపీ ఆకర్షిస్తే తమిళనాడులో 10 కంటే ఎక్కువ లోక్సభ స్థానాల్లో కమలం పార్టీ పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఇదే దూకుడుతో బీజేపీ ముందుకెళ్తే 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయాన్ని అందుకునే అవకాశాలున్నాయి. మరి ఎన్నో ఏళ్లుగా తమిళనాడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న డిఎంకేను బీజేపీ గద్దెదించుతుందా? ఓవైపు అభివృద్ధి సంక్షేమం, మరోవైపు హిందుత్వ ఎజెండా ఎంతవరకు ఫలిస్తుంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ అధికార పగ్గాలను చేజిక్కించుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.